జనరల్‌గా మీ టాక్స్‌ని బట్టి యూట్యూబ్‌లో కావచ్చు, మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళ మాట ఏంటంటే, వైవీఎస్, ఆర్‌జీవీలా మాట్లాడుతున్నారు అంటున్నారు. ఈ కామెంట్‌ని ఎట్లా తీసుకుంటారు? మీ వరకు వచ్చిందా? మేము ఏది అడిగినా కూడా మీరు చెప్పాలనుకునేదే చెప్తున్నారు. అలానా? అయితే ఆర్‌జీవి గారు నేను మీరు నవ్వి ముందు అడిగిన తర్వాత నవ్వుతున్నారు ఎప్పుడు. అది నేను చాలా ప్రెస్ మీట్‌లన్నీ మీ అన్నీ చూస్తుంటాను, నేను ఫాలో అవుతుంటాను. బాగా నవ్వుతారు మీరు. కానీ లోపల బాధ ఉంటదని పైకి నవ్వుతా అంతే. బాధ ఏంటో తర్వాత నాకు మెసేజ్ పెట్టండి. ఏం బాధో నేను బాధని తీర్చడానికి ప్రయత్నిస్తాను. సరే, మీ క్వెషన్‌కి ఆన్సర్ చేస్తాను ఫస్ట్. అయితే నేను రాఘవేంద్రరావుకి వీరాభిమాని అండి గుడివాడలో ఉన్నప్పుడు. తర్వాత రాఘవేంద్రరావు దగ్గర జాయిన్ అయ్యాను అసిస్టెంట్ డైరెక్టర్గా. ఆయన దగ్గర విద్యాభ్యాసం అంతా చేశాను, దర్శకత్వానికి సంబంధించింది. తర్వాత నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ రామ్ గోపాలవరం గారు. ఆయన దగ్గర నేను గోవింద సినిమాకి కో డైరెక్టర్గా ఆ సినిమాకి పనిచేశాను. అప్పుడు రాము గారి దగ్గర నేను ఆయన దగ్గర తర్క వితర్కాల్లో ఒక రకమైన అబ్జర్వేషన్ బాగా గమనించాను. గమనించినంత మాత్రాన ఏ వ్యక్తి దగ్గర నుంచి మనం వెంటనే గ్రాస్పింగ్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉంటేనే తర్క వితర్కాలను గమనించగలం. ఆర్గ్యుమెంట్లు ఇప్పుడు ఒకరిని చూసిన వెంటనే మనం ఏమీ గ్రాస్ప్ చేయలేమండి. మన దగ్గర కూడా ఆ గ్రాహక శక్తి ఉండాలి. ఆయన ఆ క్వశ్చన్ చేసిన దాంట్లోనే ఏం తప్పు ఉంది, దాంట్ల మీద మనం ఏం బేసుకుని లింగర్ అయ్యి అదే దాని మీద వేలాడుతూ ఎలాగూ దాన్ని డిఫెండ్ చేయొచ్చు, దాని మీద ఎలా మాట్లాడచ్చు అని దాని మీద అది మాస్టర్స్ పిహెచ్డీలు అని చేశారు రాము గారు. సో ఆయన ఇంకా దాంట్లో ఆయన దగ్గర నేను పనిచేశానండి. అయితే మా ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా నేను రాఘవేంద్రరావు దగ్గర పనిచేశాను, తర్వాత రాము గారి దగ్గర చేశాను, తర్వాత మహేష్ భట్ గారి దగ్గర చేశాను, తర్వాత సంగీతం గారి దగ్గర చేశాను. వాళ్ళందరి దగ్గర పనిచేసినప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసాల నుంచి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వ పరిజ్ఞానం నుంచి, వాళ్ళ యొక్క తర్క వితర్కాల నుంచి, ఆ అబ్జర్వేషన్ల నుంచి కొంత డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కలిసినప్పుడు ఉంటుంది. అది మేబీ మీరు అనుకున్నట్టు అది అనిపించచ్చేమో మీకు, కానీ బేసిక్గా మనలో ఒకటి ఉంటుంది, ఆ ఇన్స్టింక్టు లేకపోతే గ్రాహక శక్తి ఉంటుంది. ఆ శక్తిలోంచే మనకు రిఫ్లెక్షన్ వస్తుంది, రియాక్షన్ ఉంటుంది.